ఈ రోజైతే ఒక ఈజీ ఆర్ట్‌ని చూపిస్తున్నాను. ముందుగా బేస్ వైట్ కలర్ అయితే అప్లై చేశాను. స్కేల్‌కి ఉన్నంత లెంత్ వెడల్పు తీసుకున్నాను. లోపల ఇలా 2 లైన్స్ డ్రా చేసి డిజైన్ ఫిల్ చేసుకుంటున్నాను. ఇది ఎవరైనా సరే ఈజీగా డ్రా చేసుకునే ఆర్ట్ అనే చెప్పాలి. స్కేల్ యూజ్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి కార్డ్‌బోర్డ్ పీసెస్‌ని అస్సలు వేస్ట్ చేయనండి. ఎందుకు అనుకుంటారేమో! చార్ట్ పేపర్స్ మీద వేసే పెయింటింగ్స్‌ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసినా కూడా పేపర్ గనుక నలిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అదే ఈ కార్డ్‌బోర్డ్ పీసెస్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి గూడా ఈజీగా ఉంటాయి. ఒక ఐడియా ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మనం కేక్ ఆర్డర్ చేసినప్పుడు కేక్ కింద బేస్ అట్టలాంటిది ఇస్తారు కదా! రౌండ్ ఆర్ స్క్వేర్ షేప్ అవి కూడా పెయింటింగ్‌కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తుంది కూడా అలాంటి మెటీరియల్లే. ఇప్పుడు నేను ఏం రెడీ చేస్తున్నాననే డౌటు మీకు వచ్చే ఉంటుంది కదా! నేనొక టీ కోస్టర్ పెయింటింగ్ చేస్తున్నానండి. నా డెకరేషన్ పర్పస్ కోసం చేసుకుంటున్నాను. మీతో కూడా షేర్ చేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఈజీ. పెయింటింగ్ పెన్స్‌తో ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మధ్య మధ్యలో వైట్ బేస్ ఉంచడం వల్ల డిజైన్ ఇంకా హైలైట్ అవుతుంది. ఇలా యూనిక్‌గా కనిపిస్తుంది. ఆర్ట్స్ వస్తే ఇలాంటివి ఎన్నో డెకరేషన్ ఐటెమ్స్ మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్‌వి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతారు. నేను మంచి మంచి టిప్స్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్‌లో. మీరు ట్రై చేస్తే చాలు. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఎన్నో ట్రై చేయడానికి సహాయపడుతుంది. ఇలా పెన్సిల్ డ్రా చేసుకున్న డిజైన్ అంతా కూడా చక్కగా ఇలా ఫిల్ చేసుకోవడమే. ఈ డిజైన్‌ని ఇలా క్రియేట్ చేయడానికి చాలా ఆలోచించాను. మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. చాలా ఇంపార్టెంట్ హెల్ప్‌ఫుల్ ఐడియా ఒకటి చెప్తాను. ఇప్పుడు పిల్లలైతే మొబైల్స్ చాలా ఎక్కువగా చూడడం మనం గమనిస్తున్నాం కదా! ఆర్ట్‌లో ఉన్న ఈ ఫిల్లింగ్ ప్రాసెస్‌ని లైన్ మిస్ అవ్వకుండా ఫిల్ చేయమని వాళ్ళకొక టాస్క్ లాగా చెప్తే, పిల్లల్లో కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అలానే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కూడా. ముందు ముందు వాళ్ళకి డ్రాయింగ్స్ మీద, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళే మొబైల్స్‌ని అవాయిడ్ చేస్తారు. ఎందుకో ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందండి. మొబైల్ ఎక్కువగా చూసే పిల్లలుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ముందు ముందు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా పిల్లలు ఇష్టంగా వేయగలిగే పెయింటింగ్ టెక్నిక్స్‌ని మన యూనిక్ డైరీస్‌లో ప్రొవైడ్ చేస్తాను. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది కేవలం టీ కోస్టర్‌గానే కాదు, ఎలా డెకరేట్ చేసుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో దీని ఫినిషింగ్ ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను. ఇలా బ్యూటిఫుల్‌గా పూర్తి చేశాను కాబట్టి, ఒక టీ అయితే పుచ్చుకోవాలిగా మరి. టీతో రిఫ్రెష్ అయ్యాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బావుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.